హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైతులకి అకౌంట్లోకి 20,000 డబ్బులు ఇచ్చేది అప్పటి నుంచే మంత్రి కీలక ప్రకటన. అదేందనేది వీడియోలు తెలుసుకుందాం. మొదటిసారి మన వీడియోని చూసేది ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కూటమి ఎన్నికల హామీల్లో భాగంగా అన్నదాతలకు ఏటా 20,000 అందిస్తామని భరోసా ఇచ్చింది. ప్రజలు ఆ పార్టీకి అఖండ మెజార్టీతో గెలిపించారు, అధికారంలోకి అప్పగించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలపై తాజాగా రాష్ట్ర మంత్రి కీలక వ్యాఖ్యం చేయడం జరిగింది. రాష్ట్ర మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు రైతులకు అందించనున్న 20,000 మొత్తాన్ని స్పందించారు. ఈ ఆకాశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రేగులపాడులోని మినీ గోకులంలో ప్రారంభోత్సవం కార్యక్రమంలో మేరకు మాట్లాడుతూ పాడి పరిశ్రమ అధిక ప్రాధాన్యం ఇస్తామని, పూర్వ వైభవం తీసుకువస్తామని ఆయన అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం పూర్తయిన గోకులాలను అన్నిటినీ ప్రారంభిస్తామని వెల్లడించారు. దీని వలన రైతులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పడం జరిగింది. కేంద్రం వాటా 10,000 ఇచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వాటా 10,000 కలిపి మొత్తం 20,000 రైతులకు అందిస్తామని స్పష్టత ఇచ్చారు. అంటే ఏపీ సర్కారు అన్నదాతలకు 10,000 అందించనుంది, మోదీ సర్కారు 10,000 ఇవ్వనున్నది. ఈ రెండు కలిపి 20,000 కాగా, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రైతులకు పీఎం కిసాన్ స్కీమ్ కింద 6,000 అందిస్తూ వస్తుంది. అంటే అదనంగా మరో 4,000 ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మొత్తం ఇచ్చిన తర్వాత ఏపీ ప్రభుత్వం అన్నదాతలకు 10,000 కలిపి మొత్తాన్ని ఇవ్వనున్నది, 20,000 చేసి ఇవ్వనున్నది. అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు 10,000 ఇస్తుందంటే అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది. అప్పుడు ఎప్పుడు ఇస్తుందో ఎవరికి తెలియదు. అందువల్ల రైతులు అన్నదాత సుఖీభావ 20,000 ఎప్పుడు నుంచి వస్తాయో కూడా ఖచ్చితంగా చెప్పడం కష్టమే. ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్.